ఆంధ్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. పిరమిడ్లు అనేవి భూమి మీద రావాలి, ఎందుకంటే అది పిరమిడ్ యుగం. పత్రిజీ యుగం అంటే పిరమిడ్ యుగమే. మరి పిరమిడ్ యుగం రావాలంటే పిరమిడ్లు రావాలి. సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు దయచేసి పిరమిడ్ నిర్మాణాలు చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే కొంత ఆర్థికంగా సపోర్ట్ శోభా మేడం ద్వారా మనందరికీ అందుతుంది. కానీ సొంత ఇల్లు ఉందా లేదా కాదు, అసలు పిరమిడ్ ఎనర్జీ, పిరమిడ్ పవర్ తెలుసుకుంటే నేను పిరమిడ్ కట్టాలి అని మీ దృఢమైన సంకల్పమే మీకు అన్ని పరిస్థితిని సమకూరుస్తుంది. దానికి నేనే నిదర్శనం. నాకు సెంటు భూమి లేదు, కానీ పిరమిడ్ కట్టాలి అనుకున్నాను. ఆ సంకల్పంతో 3 ఏళ్లలో నేను 25/25 పిరమిడ్ కట్టడం జరిగింది. డబ్బు లేదు, ఏం లేదు. అప్పుడు శోభా మేడం కూడా హెల్ప్ చేయాల. అప్పుడు ఈ ప్రాజెక్ట్ మేడం చేపట్ల 2011లో ఓపెన్ అయింది మా పిరమిడ్. అంటే పిరమిడ్ పవర్. ఇక్కడ మాకేంటంటే హైదరాబాద్ అనగానే అపార్ట్మెంట్ కల్చర్, అందుకని అపార్ట్మెంట్లో యాంగిల్స్ తోటి పిరమిడ్ పెట్టాలి అనేసి ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఒక వారం 10 రోజుల్లో దానికి సంబంధించిన ఫొటోస్ అవి మీ అందరికి వస్తాయి. మీరు అపార్ట్మెంట్లో ఉంటే పర్మిషన్ తీసుకొని కట్టే ప్రయత్నం చేయండి, లేదా యాంగిల్స్లో ఉన్న పిరమిడ్స్ కూడా పెడదాం. హైదరాబాద్ అంతా కూడా పిరమిడ్ మైండ్ కావాలి. కాబట్టి అందరూ, ఇది ఏ ఒక్కరిది కాదండి, అందరూ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మహదేవ ధ్యానం చేస్తామా, మనమే ఫలితం పొందుతాం. ధ్యానం చెప్తామా. ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ ధ్యాన మహాచక్రంలో దేవాలయాల్లో ధ్యానం చేయాలి అని ఒక కాన్సెప్ట్ని చెప్పి అనౌన్స్ చేస్తే ఎంటైర్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఎంతో మంది ఈ దేవాలయాల్లో ధ్యానం నిర్వర్తిస్తూ ఉన్నారు. మీరు చేసేది ఆంజనేయ స్వామి దేవాలయంలోనో ఇంకో దేవాలయం కాదు, జంతు బలులు జరిగే దేవాలయాల్లో చేస్తున్నాం మేము. మీరు వస్తారా? అలాంటి ప్లేస్లో మీలాంటి వాళ్ళు వస్తేనే మాకు ఒక సపోర్ట్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఆ దేవాలయ శాఖ వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుందండి. అలా ఎంతో మంది నాకు వీక్లీ వన్స్ 10 daysకి ఒక ఫోన్ అయినా వస్తుంది, ఒక ఊరు నుండి, ఏదో ఒక ఊరు నుండి. మేడం మీరు చెప్పినట్టు దేవాలయాల్లో ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు నిజాంపేట రోడ్లో ఒక బ్యాచ్ ప్రతి వారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఒక 20-25 మంది ధ్యానం చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. బీరంగూడలో ఒక దేవాలయంలో 3 ఏళ్ల నుంచి కంటిన్యూగా ధ్యానం నడుస్తూ ఉంది. క్లాస్ నడుస్తుంది, ధ్యానం నడుస్తుంది. మన కాలనీలో దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి కంటిన్యూ ప్రాసెస్ చేద్దాం. ఇవాళ రాని వాళ్ళు రేపు వస్తారు గుడికి, రేపు రాని వాళ్ళు ఎల్లుండి వస్తారు గుడికి. ధ్యానం చెప్తాం, నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటారు, లేకపోతే లేదు. కానీ చెప్పడం అన్నది, ఎందుకంటే ఇళ్లలో అవకాశం ఉండకపోవచ్చు. గుడికి వెళ్ళి నలుగురికి ధ్యానం చెప్పడం వల్ల ఎంతో మందిలో మార్పు. నిజంగా నాకైతే వారానికి ఒక రోజు 10 రోజులకు ఒక ఫోన్ వస్తుంది, మీరు చెప్పిన ఒక చిన్న మాట ఈ దేవాలయాల్లో ధ్యానం అని. మరి ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 4 సంవత్సరాల నుంచి కొన్ని 100 కాల్స్ వచ్చాయి నాకు. అంటే మనం ఒక స్టేజీ మీద ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తే దానికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు క్యాచ్ చేసి ఒక కార్యక్రమం చేస్తున్నారు. చాలా అద్భుతమైన విషయం. ఈ మధ్య నేను ఒక కృష్ణా జిల్లాలో ఒక ఊరు వెళ్ళటం జరిగింది, బంటుమిల్లి అని. నా క్లాస్ అయిపోయింది, నా బస్ ఈవినింగ్ నైట్ 9 o'clockకి. సరే నెక్స్ట్ క్లాస్లో నేను కూడా కూర్చున్నాను అనమాట. కాసేపు ధ్యానం చేసుకోవచ్చు, కూర్చున్నాం. అక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ విన్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా మనం ఆదివారం ధ్యానం చేసాం, ర్యాలీలు చేసాం. ర్యాలీలు చేస్తుంటే ఈ సంవత్సరం ఏం చేసామంటే, మీ పెళ్లి రోజులకైనా పుట్టినరోజులకైనా ర్యాలీలు పెట్టుకోండి అని చెప్తున్నాను. నేను మాట అయితే చెప్పాను, కానీ ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు పాసిబిలిటీ అవుతుంది అని నా లోపల నేను అంతర్మదనంగా కొన్ని రోజులు ఆత్మ పరిశీలన చేసుకుంటా. అప్పుడు నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక బుక్ ద్వారానో, ఒక మాస్టర్ ద్వారానో, ఇంకొకరి ద్వారానో ఏదో విధంగా నేను చేసేది 100% కరెక్ట్ అనేది నాకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మీకు చెప్పాలి అని. ఎందుకనంటే ర్యాలీలు చేయటము ఎంత ఇంపార్టెన్సో ఆ మేడం ఎక్స్పీరియన్స్ అనమాట. ఏంటంటే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పేది అఖండ ధ్యానం, ర్యాలీలు. సో ర్యాలీల గురించి అక్కడ చెప్పిన తర్వాత ఆ మేడం ఉన్నారు, లక్ష్మీ మేడం ర్యాలీల గురించి ఇంత బాగా చెప్పారు, ఓకే, కానీ నాది ఒక ఎక్స్పీరియన్స్ అంటూ ఒక మేడం చెప్పారు. అంటే వాళ్ళ
నాకన్నా కొంచెం పెద్ద 2-3 ఏళ్ళు పెద్ద ఆవిడ, వాళ్ళ మదర్ అంటే పెద్ద ఆవిడే కదా. వీళ్ళు ధ్యానంలోకి వచ్చి వెజిటేరియన్గా మారారు. ఆ ముసలమ్మ ధ్యానంలోకి రాలేదు, వెజిటేరియన్గా మారలేదు. అందంటే ఒక రోజు, ఏమే నేను రేపు పొద్దున్న పోతే నాకు ఆకులు అన్నం వేసి పెడతారా భోజనం అని అడిగిందా. అలా పెట్టకండి, నాకు కంపల్సరీ ఆ చికెన్ మటనే కావాలి అని చెప్పింది. ఒక రోజు వెళ్ళిపోయింది ఆవిడ. ఇప్పుడు ఈవిడికి డైలమా, వీళ్ళేమో ధ్యానంలోకి వచ్చారు, ఆవిడేమో పెట్టమని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెట్టాలా వద్దా డైలమా. అక్కడ గుడివాడలో రాజ్కుమారి మేడం ఒక సీనియర్ మాస్టర్ ఉన్నారు. ఆవిడ వచ్చి అమ్మ ర్యాలీ పెడదామా అమ్మ పేరు మీద అందంట. ఈవిడ డైలమాలో ఉంది కదా, ఏం మాట్లాడకపోయేసరికి వెళ్ళిపోయింది. మళ్ళీ 2 రోజులు నాకు మళ్ళీ వచ్చి ర్యాలీ పెడదామా అని అడిగిందంట. ఈ 2 రోజులు డిసైడ్ అయిందంట, పెద్ద ఆవిడ కోరిక తీర్చాల్సిందే, మన వెజిటేరియన్ ఆవిడ అవ్వలేదు కదా అనేసి చెప్పిందంట. ఇలా చేస్తున్నాను ఇంట్లో, మరి ఇంట్లో ఇది చేస్తూ అది చేయడం పద్ధతి కాదు కదా, వద్దు అని చెప్తుంది. వెళ్ళిపోయారు ఆవిడ. మళ్ళీ ఈ కార్యక్రమం అయిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అడిగారట, అమ్మ పేరు మీద ర్యాలీ పెడదామా అని. ఇదేంటి ఇంత సీనియర్ మాస్టర్ 3 సార్లు నుంచి వచ్చి అడుగుతుంది ర్యాలీ అని. అంతకుముందు మా ఇంట్లో 2 పోయినా కూడా అడగలేదు ఆవిడ, ఈవిడ అమ్మ పోగానే అడుగుతుంది ఏంటి అని డౌట్ వచ్చి సీనియర్ మాస్టర్ మాట కాదనలేములే, మంచి విషయం కదా అని చెప్పి ఒకరోజు ఓకే అని చెప్పిందంట, ర్యాలీ చేద్దాం అనేసి. ఆవిడ పత్రి సారు వెళ్తున్నారు ఆ ఊరికి. ఇట్లా సార్ వస్తున్నారమ్మా మేము ర్యాలీ పెడుతున్నాం అని అంటే, సరే ఆ ర్యాలీకి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో అంతా నేను స్పాన్సర్ చేస్తానని చెప్పింది. అక్కడ వాళ్ళు ర్యాలీ చేస్తే ఏంటంటే ఒక లారీ నిండా సొరకాయలు బీరకాయలు వేసుకొచ్చి కూరగాయలు పంచుతారు. మన పాంప్లెట్ పంచుతుంటే వాళ్ళు కూరగాయలు పంచుతారు, వాళ్ళ అది చేస్తారు. అయితే మరి కూరగాయలు ఖర్చు అది అవుతుంది కదా, మొత్తం ఆ ఖర్చు అంతా స్పాన్సర్ చేస్తానని చెప్పి వెళ్ళి డబ్బులు ఇచ్చి వచ్చిందంట. ముందు రోజు నైట్ ధ్యానం చేస్తుంది, అయిపోయింది. తెల్లవారు ఉదయం కూడా లేచి ధ్యానం చేస్తుంటుందట. ధ్యానం చేసి ఇంట్లో పని చేసుకొని ర్యాలీకి వెళ్ళాలి అని. ఆ ధ్యానం చేసేటప్పుడు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పెద్ద హాస్పిటల్ లాగా ఉందంట. హాస్పిటల్ బెడ్ల నిండా మనుషులు ఉన్నారు, అందులో వాళ్ళ మదర్ కూడా ఉన్నారట. అయితే ఆ బెడ్ల మీద ఉన్న బెడ్షీట్లు అన్నీ మాసిపోయి ఉన్నాయట. ఈవిడ వెళ్ళి ఏం చేసిందంటే ఆ బెడ్షీట్లు అన్నీ తీసి అక్కడ పెద్ద వాషింగ్ మిషన్ ఉంటే ఆ వాషింగ్ మిషన్లో వేసి రిటర్న్ అయిందంట, వెనక్కి తిరిగిందంట. వెనక్కి తిరిగి వస్తుంటే వాళ్ళ మదర్ ఉన్న బెడ్ మీద మదర్ లేదంట. చూడండి ఇక్కడ, అంటే మన పాత ఆలోచనలు పాత భావాలు పట్టుకొని వేలాడుతూ ఉన్నాం కదా, అవన్నీ పాత ఆలోచనలు అంటే అవి ఉతకడానికి వేసింది కాబట్టి అవి వాష్ అవుతున్నాయి. ఈ పాత ఆలోచనలు కూడా వాష్ అయిపోతున్నాయి అక్కడ. అదే ఈవిడ పేరు మీద ఒక ర్యాలీకి స్పాన్సర్ చేస్తే, ఒక మంచి కార్యక్రమం మనం చేస్తేనే ఆ సోలు ఇప్పటిదాకా ఉంది భూమి మీద, ఎప్పుడైతే ఈ ర్యాలీకి స్పాన్సర్ చేసిందో ఆ సోలు ఉన్నత లోకాలకు వెళ్ళిందని ఈవిడికి జ్ఞానం ఈవిడికి అర్థమైంది.